అనగనగా ఒక పఫర్ ఫిష్ సముద్రంలో ఈత కొడుతూ ఉంటుంది. తన మీద 3 కిల్లర్ వేల్స్ దాడి చేస్తాయి. తను చాలా భయపడుతుంది. ఆ కిల్లర్ వేల్స్ నుంచి తప్పించుకోవడానికి పఫర్ ఫిష్ బలూన్లా ఊగుతుంది. అంతలోనే ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అది ఒక బ్లూ వేల్ పఫర్ ఫిష్ ని కాపాడడానికి చేసిన శబ్దం. ఆ దెబ్బతో కిల్లర్ వేల్స్ అక్కడ నుంచి పారిపోతాయి. ఆ పఫర్ ఫిష్ అక్కడ నుంచి హమయ్య అనుకుని వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ పఫర్ ఫిష్ కి ఒక ఫిషింగ్ బోట్లో అతను చాలా చేపలని వలవేసి పట్టుకుంటాడు. అది చూసిన పఫర్ ఫిష్ ఆ చేపలను ఎలా కాపాడాలో తెలియక అటుగా వెళ్తున్న బ్లూ వేల్ ని సహాయం అడుగుతుంది. అందుకు ఆ బ్లూ వేల్ ఏం చెబుతుంది అంటే, నువ్వు ఆ చేపలను ఎలా కాపాడదాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ పఫర్ ఫిష్ అంటుంది, నేను ఆ ఫిషర్ మెన్ ని భయపెడతాను అని అంటుంది. సరే, నేను నీకు సహాయం చేస్తాను అని బ్లూ వేల్ అంటుంది. ఒక్కసారిగా బ్లూ వేల్ ఆ పఫర్ ఫిష్ ని తన బ్లో హోల్లో నుంచి ఆ ఫిషింగ్ బోట్ వైపు ఎగరేస్తుంది. పఫర్ చాలా భయపడుతుంది, కానీ గాలిలో వేగంగా దూసుకెళ్తుంది. వేగంగా వచ్చిన పఫర్ ఫిష్ ని చూసి ఫిషర్ మెన్ తన ఫిషింగ్ బోట్లో నుంచి నీటిలో పడిపోతాడు. అప్పుడు ఆ పఫర్ ఫిష్ ఆ చేపల ఫిషింగ్ నెట్ ని తన పళ్లతో కట్ చేస్తుంది. పఫర్ ఫిష్ 2 సార్లు సహాయం చేసిన బ్లూ వేల్ కి ఎలా ధన్యవాదములు చెప్పాలో అని ఆలోచిస్తుంది. కొన్ని నెలల తరువాత ఒకరోజు బ్లూ వేల్ కి ఒక ఫిషింగ్ యాంకర్ గుచ్చుకుని నొప్పితో చాలా బాధపడుతుంది. బ్లూ వేల్ కి చాలా రక్తం కూడా పోతుంది. అప్పుడే పఫర్ ఫిష్ అటువైపు వెళ్లుతుంది. అక్కడ బ్లూ వేల్ రక్తం చూసి తనకి కళ్ళు తిరుగుతాయి. పఫర్ ఫిష్ వెంటనే టెట్రోడోటాక్సిన్ అనే టాక్సిన్ బ్లూ వేల్ ముఖం మీద వదులుతుంది. ఆ టెట్రోడోటాక్సిన్ పిలిస్తే బ్లూ వేల్ కి నొప్పి తెలీదు. అప్పుడు బ్లూ వేల్ తన బలం మొత్తం ఉపయోగించి ఆ ఫిషింగ్ యాంకర్ ని ఇర్రకోడుతుంది. 1 సంవత్సరం తరువాత బ్లూ వేల్ కి గాయం తగ్గిపోతుంది. పఫర్ ఫిష్ అలాగే బ్లూ వేల్ మంచి స్నేహితులు అవుతారు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళకి తిరిగి సహాయం చేసే అవకాశం మీకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి తిరిగి సహాయం చేయండి. హిప్పో ఇంకా టూకన్ ఇద్దరు స్నేహితులు. హిప్పోకి ఒక జ్యూస్ షాప్ ఉంటుంది. ఒకరోజు టూకన్ హిప్పో ఇంటికి వస్తుంది. హిప్పో టూకన్ కి ఆ రోజు జరగబోయే జ్యూస్ తయారు చేసే పోటీ గురించి టూకన్ కి చెపుతుంది. టూకన్ హిప్పోతో, నేను కూడా ఈరోజు జ్యూస్ తయారు చేసే పోటీలో పాలుకుంటాను అని అంటుంది. హిప్పో టూకన్తో ఇలా అంటుంది, నీకు జ్యూస్ తయారు చేయడం రాదు కదా, మరి నువ్వు ఓడిపోతే ఫీల్ అవ్వకూడదు అని హిప్పో అంటాడు. ఏమీ ఫీల్ అవ్వను అని టూకన్ అంటుంది. హిప్పో పపయా జ్యూస్ చేస్తుంది. టూకన్ కూడా పపయా జ్యూస్ చేస్తుంది, కానీ ఆ జ్యూస్లో పపయాతో పాటు కివి ఇంకా కోకోనట్ కూడా యాడ్ చేస్తుంది. హిప్పో ఇంకా టూకన్ వాళ్ళు తయారు చేసిన జ్యూస్ అందరికీ ఇస్తారు. అక్కడ అందరికీ టూకన్ తయారు చేసిన జ్యూస్ నచ్చుతుంది. అందుకే పోటీలో టూకన్ గెలుస్తుంది. టూకన్ హిప్పోతో అంటుంది, నాకు నీ జ్యూస్ బాగా నచ్చింది. హిప్పో టూకన్ కి ధన్యవాదములు చెపుతుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, మీకు ఒక పని రాకపోయినా ఆ పనిని కొత్తగా ఇంకా గట్టి నమ్మకంతో చేయాలి. అనగనగా ఒక తాబేలు పిల్ల ఒక సముద్రంలో ఉండేది. తనకీ మేఘాలు అంటే చాలా ఇష్టం. తన పేరు టోస్ట్. తను ఎప్పుడు మేఘాల గురించే కలలు కంటూ ఉంటుంది. టోస్ట్ ఎప్పుడు ఈ విషయం గురించి తన స్నేహితులుకి గాని తల్లి తండ్రికి గాని తనకి మేఘాలను తాకాలని ఉంది అని చెప్పదు. టోస్ట్ ఎప్పుడు ఆ మేఘాల దగ్గరకు ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తూనే ఉండేది. కొన్ని రోజుల తరువాత టోస్ట్ ఒకరోజు సముద్రం పైన మేఘాలను చూస్తూ ఉండగా ఒక మనిషి పారాగ్లైడింగ్ చేస్తూ కనబడతాడు. టోస్ట్ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే అక్కడ నుంచి ఈదుకుంటూ ఆ పారాగ్లైడింగ్ చేసే స్థలము చేరుకుంటుంది. అక్కడ ఒక మనిషి ప్యాంట్ పాకెట్ లోకి దూరుతుంది. కొంతసేపు తరువాత టోస్ట్ ఆ పారాగ్లైడింగ్ చేస్తున్న మనిషి ప్యాంట్ పాకెట్లో నుంచి బయటకు దూకుతుంది. టోస్ట్ మేఘాలను చేరక ముందే దూకేసింది. ఆకాశంలో నుంచి అమాంతం సముద్రంలో పడిపోతుంది. ఏమి జరిగిందో టోస్ట్ తల్లి తండ్రులతోనూ అలాగే స్నేహితులతో చెపుతుంది.
ఈసారి తల్లిదండ్రులు అలాగే స్నేహితులు ఇచ్చిన సలహాలు టోస్ట్ గుర్తించుకుంటుంది. మళ్ళీ ఈసారి టోస్ట్ ఒక పారాగ్లైడింగ్ చేయబోయే మనిషి ప్యాంట్ పాకెట్లోకి దూరుతుంది. టోస్ట్ ఈసారి మేఘాల దగ్గరకు వెళ్లిన ఆ మనిషి ప్యాంట్ పాకెట్లో నుంచి మేఘాల మీదకి దూకుతుంది. ఆ మేఘాల మీద టోస్ట్ నుంచుంటుంది, పడుకుంటుంది, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ సముద్రంలోకి దూకినప్పుడు తను అసలు భయపడదు. టోస్ట్ ఈసారి తను మేఘాలను ఎలా ముట్టుకుందో తన తల్లిదండ్రులకు అలాగే స్నేహితులకు చెప్పుతుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే మీకు ఏదైనా కోరిక ఉంటే దాని మీ అమ్మ, నాన్నతోనూ అలాగే మీ స్నేహితులతోనూ చెప్పండి. అది 2300 సంవత్సరం. ఇతని పేరు నోమన్. తిను ఒక అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంజనీర్. ఒకరోజు నోమన్ తను అండర్ గ్రౌండ్లో పనిచేస్తుండగా హఠాత్తుగా ఒక వైట్ హోల్ ఓపెన్ అవుతుంది. వెంటనే నోమన్ ఆ వైట్ హోల్ లోపలికి వెళ్తాడు. నోమన్ 2099వ సంవత్సరంలోకి వెళ్ళిపోతాడు. నోమన్కి అస్సలు ఏమీ అర్థం కాదు. అక్కడ కొంతమంది మనుషులు తనకి కనబడతారు. వాళ్లని అది ఏ సంవత్సరం అని నోమన్ అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అది 2099వ సంవత్సరం అని చెప్పుతారు. అక్కడ నుంచి నోమన్ అయోమయంగా వెళ్ళిపోతాడు. ఒకచోట నీళ్లు అమ్మే షాప్లోకి నోమన్ వెళతాడు. అక్కడ ప్రజలు బంగారం ఇచ్చి నీళ్లు కొనుక్కుంటూ ఉంటారు. నోమన్ అక్కడ నీళ్లు అంత తేలికగా దొరుకుతున్నాయి అని ఆశ్చర్యపోతాడు. అక్కడ తేనెటీగలు కొన్ని మొక్కల మీద వాలి పరాగసంపర్కం చేస్తుంటాయి. అది చూసిన నోమన్కి ఒక ఆలోచన వస్తుంది. అది ఏంటి అంటే, అక్కడ నుంచి ఎలాగైనా తేనెటీగలు ఇంకా కొన్ని మొక్కలకు సంబంధించి విత్తనాలు దొంగతనం చేద్దాం అనుకుంటాడు. రోడ్ మీద ఒక అమ్మాయి పడిపోబోతుంది. నోమన్ ఆమెని పట్టుకొని కాపాడతాడు. నోమన్ని ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి లంచ్కి పిలుస్తుంది. నోమన్ కూడా సరే అని ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్తాడు. నోమన్ ఆ అమ్మాయి వాళ్ల ఇంట్లో డాబా పైన సూర్యకిరణాలు తన జీవితంలో మొదటసారి ఆస్వాదిస్తుంటాడు. ఆ అమ్మాయి పేరు హేషఫ్రీ అని నోమన్తో చెబుతుంది. నోమన్ 2300 సంవత్సరం నుంచి వచ్చాను అని, అలాగే తనకి తేనెటీగలు అలాగే కొన్ని మొక్కల విత్తనాలు కావాలి అని హేషఫ్రీకి చెప్పుతాడు. హేషఫ్రీ నోమన్కి తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పుతుంది. నోమన్ ఒక ప్లాంట్ రిసోర్స్ బ్యాంకు దొంగతనానికి వెళ్తాడు. అక్కడ దొంగతనం తరువాత రోబోట్ పోలీసులకు దొరికిపోతాడు. రోబోట్ పోలీసులు నోమన్ని జైల్లో వేస్తారు. నోమన్ ఇంకా అంతా అయిపోయింది అని బాధపడుతుండగా సడన్గా అక్కడ తుపాకీ శబ్దం నోమన్కి వినిపిస్తుంది. అది మరి ఎవరో కాదు, హేషఫ్రీ. హేషఫ్రీ నోమన్ని అక్కడ నుంచి తప్పిస్తుంది. హేషఫ్రీ నోమన్ని ఒక టైం ట్రావెల్ మెషిన్ ఉన్న ల్యాబ్కి తీసుకుని వెళుతుంది. అక్కడ చాలా తొందరగా నోమన్ని 2300 సంవత్సరంలోకి వేలేలా టైం మెషిన్లో టైమర్ని హేషఫ్రీ సెట్ చేస్తుంది. నోమన్ టైం మెషిన్లో మాయం అవగానే హేషఫ్రీ చాలా బాధపడుతుంది. నోమన్ 2300 సంవత్సరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లిన తరువాత మొక్కల విత్తనాలు నాటతాడు. వాటి మీద తేనెటీగలు కూడా వదులుతాడు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి అంటే, మన భూమి మీద నీళ్లు, మొక్కలు ఇంకా తేనెటీగలు చాలా ముఖ్యమైనవి. వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.